నాన్ కటాయి బిస్కెట్స్ డిఫరెంట్గా ఉన్నాయని ఏమనుకోండి, నేమ్ అలా ఉంటుంది. బిస్కెట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు, నేను మీరు. సో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా మా ఛానల్ ఇంకా మేము మంచి మార్చుకోవాలన్నా మాకు ఛానల్లో మీరు కామెంట్స్ పెట్టండి. సో ముందుగా ఇంగ్రీడియంట్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ముందుగా పెట్టుకుందాం. ఇందులో ముందుగా మనకి షుగర్ పౌడర్ చేసింది 250 గ్రామ్స్, అది అందులో ఒక 4 ఇలాచీలు కలిపి పౌడర్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా 250 గ్రామ్సే. సో ఇందులో మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. 250 గ్రామ్స్ అంటే 1 కప్పు వేసుకొని, సో దాన్ని బాగా బీట్ చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మైదా పిండి కూడా 250 గ్రాములే. సో అది తీసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత శనగపిండి 125 గ్రాములు చాలు, ఓకేనా. అది అయిపోయిన తర్వాత బొంబాయి రవ్వ 70 గ్రాములు, తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ చాలు. సో అది బాగా వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే మీకు ఏమవుతుందంటే బిస్కెట్స్ అనేవి బాగా మీకు అంటే ఎంత బాగా కలిస్తే అంత బాగా ప్రతి టెక్స్చరు మీకు కలుస్తుంది బిస్కెట్లో. సో బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దాంతో బ్లెండ్ అయిపోతుంది కదా, అప్పుడు చేత్తో మీరు దాన్ని ఏం చేస్తారంటే నీట్గా కలుపుకుంటూ దాన్ని బాల్స్ వేసి ఒక బాల్ కింద తయారు చేయండి. సో ఇదేంటంటే మా మేనల్లుడు ఇంటి దగ్గర ఉన్నాడు, 1 ఇయర్ బాబు మా మేనల్లుడు, మా చెల్లి ఇంటి దగ్గర ఉంది. సో వాడి కోసమని మేము ఓవెన్లో తయారు చేస్తాం. మీకు ఓవెన్ లేకుండా కూడా మేము మీకు ఆ రెసిపీస్ అందిస్తాం, ఓవెన్ లేకుండా. సో ఆఫర్లో మన సమ్మర్ ఆఫర్లో 1600కి మినీ ఓవెన్ వచ్చింది. సో అది తీసుకున్నాము. సో వచ్చిన తర్వాత వాడి కోసం మా చెల్లి ట్రై చేసింది. కానీ ట్రై అంటే మేము చేస్తాం, కానీ చాలా బాగా వచ్చి మేము చెప్తే సరిపోదు కదా, మీరు దాన్ని చేసుకొని మీరు దాన్ని ఆస్వాదిస్తేనే తెలుస్తుంది ఎలా ఉందో. సో డెఫినెట్ ట్రై చేయండి. చూడండి బాల్ లాగా. సో దాన్ని అలాగ ఇచ్చేసుకొని బీట్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ముద్దలో వస్తుంది. నేనైతే బాదం తీసుకున్నాను, క్యాష్యూ తీసుకోవచ్చు, పిస్తా తీసుకోవచ్చు, జీడిపప్పు, పిస్తా, బాదం ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మౌల్డ్ ఉంది కదా, సో ఆ మౌల్డ్లో మీరు ఏం చేస్తారంటే బాల్లో తీసుకోండి, కొద్ది చిన్న సైజు. మా సిస్టర్ తీసుకున్న దానికంటే కొద్ది చిన్న సైజు తీసుకొని దాన్ని మధ్యలో ఒక బిస్కెట్ షేప్లో పెట్టుకుని మధ్యలో చిన్నది నొక్కి మీరు ఇంగ్రీడియంట్స్ ఏమి, నేనైతే బాదం మాత్రమే తీసుకున్నాను. మీరు 3 రకాలు తీసుకున్న పర్లేదు, మీరు ఏదో ఒకటి తీసుకున్న పర్లేదు, బాదం అయితే బాగుంటుంది. సో మధ్యలో వేసుకొని లైట్గా స్లైస్ చేసుకుని దాన్ని నొక్కి పెట్టుకోండి. తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఓవెన్ ట్రే ఉంది కదా, అందులో బటర్ పేపర్ అంటారు దాన్ని. సో బటర్ పేపర్ వేసుకొని అంటుకుపోకుండా, సో దాన్ని నీట్గా మనం చేయాల్సింది అంటే అలాగా బాల్స్లో బిస్కెట్ షేప్లో చేసేసిన వెంటనే దాన్ని నీట్గా తీసుకెళ్ళి మైక్రో ఓవెన్లో పెట్టేయడమే. సో ముందుగా కాకపోతే ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 150 డిగ్రీస్ సరిపోతుంది, ఒక 10 మినిట్స్ చాలు. అయిపోయిన తర్వాత యాక్చువల్లీ అయితే 180 డిగ్రీస్, కాకపోతే అది వేడి ఎక్కువ ఇదవుతుంది, కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేశారు. సో అందుకని సో మీరైతే తక్కువగా హీట్ చేసుకుంటే అయిపోయిన తర్వాత మేము హీట్ అయిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత అది రింగ్ చేస్తుంది. అరే బాబు తీరా బాబు, అయిపోయిందిరా బాబు నీ వంటకం అని అదే చెప్తుంది. అలాగని అలా అనుకోకండి, చిన్న రింగ్ వస్తుంది చూసారా, బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అన్నిటికీ ఫ్లేవర్ అన్నీ సరిపోయి, షుగర్ అన్నీ సరిపోయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు బిగులు, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఇంకా మంచి రెసిపీస్ ఇంకా ముందున్నాయి, ఇంకా చాలా మంచి రెసిపీస్, డిఫరెంట్ రెసిపీస్.